డార్లింగ్స్ మీరు ఈ వైరల్ వీడియో చూసే ఉంటారు. ఇది మీరు చూసుంటే ఆఫ్రికా చరిత్రలోని ఒక భయంకరమైన ఆధిపత్య సింహం యొక్క ఆకర్షణలను చూసినట్టే. ఈ సింహం పేరు స్కార్ ఫేస్. ఇది దాని జీవితం మొత్తం మీద 150కి పైగా సింహాలు చంపింది. 400 హైనాల్ని ఊచకోత కోసింది. అంతేకాకుండా ఒక పూర్తిగా ఎదిగిన మొగ హిప్పోపోటల్ ని సింగిల్ హ్యాండెడ్ గా మట్టిలో కలిపేసింది. ఈ వీడియోలో సింహం యొక్క లైఫ్ స్టోరీతో పాటు కోకు ఎంత ప్రమాదకరమైంది, దాన్ని తాగడం వల్ల మన బాడీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అసలు ఎటువంటి పురుగు మందులు వాడినటువంటి ఫ్రూట్స్ తినాలంటే ఏ ఫ్రూట్స్ తినాలి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు టాపిక్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకండి చూస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది. Hey darlings, my name is Ari. You are watching my video. ముందుగా వీడియో ఒక లైక్ వేసుకోండి. వీడియో మొదలెట్టేద్దాం. వేసారు కదా, లెట్స్ బిగిన్ ద వీడియో. మీరు ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కడో అక్కడ ఈ వైరల్ వీడియో చూసే ఉంటారు. అందులో బక్క చిక్కిపోయిన శరీరంతో ఉన్న ఒక సింహం గడ్డి మైదానాల్లో చావుకు దగ్గర పడి నడుచుకుంటూ వెళ్ళడం చూసుంటారు. మీరు చాలా మంది తెలియదు ఏంటంటే, మీరు ఆఫ్రికా చరిత్రలోనే ఒక అత్యంత ఆధిపత్యం కలిగిన సింహం యొక్క ఆఖరి క్షణాలు చూస్తున్నారు. సింహం పేరు స్కార్ ఫేస్. ఈ సింహం తన జీవితం మొత్తం మీద 150కి పైగా మొగ సింహాన్ని చంపింది. 400 హైనాల్ని ఊచకోత కోసింది. ఒక పూర్తిగా ఎదిగిన మొగ హిప్పోపోటల్ సింగిల్ హ్యాండెడ్ గా నరకానికి సాగనంపింది. ఈ స్కార్ఫీస్ యొక్క కథ 2011లో మొదలైంది. తన ముగ్గురు సోదరులతో కలిసి యుద్ధభూమి సింహాలచే పాలించబడే ఒక సింహాల గుంపును స్వాధీనం చేసుకుంది. అందులో ఒక పెద్ద మొగ సింహం దీనిపైన చేసిన దాడిలో దీని కన్ను యొక్క పై కన్నురేప మొత్తం చీరుకుపోయింది. ఆ గాయం వల్ల ఈ సింహానికి స్కార్ఫీస్ అనే పేరు వచ్చింది. పేరుకు తగ్గట్టు ఒక భీకరమైన యోధుడిగా పేరు తెచ్చుకుంది ఈ సింహం. ఆ తర్వాత మొదలైన చరిత్రలోని మునిపెన్నడు చూడనటువంటి మహా సామ్రాజ్య సాధారణంగా సింహాలు 2 నుంచి 3 సంవత్సరాల వరకు వాటి భూభాగాన్ని పాలిస్తాయి. కానీ స్కార్ఫీస్ 10 సంవత్సరాల పాటు దాని ఆధిపత్య పాలన చూపించింది. దాని సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం నిరంతరం యుద్ధం చేసింది. దాని సింహాసనానికి అడ్డొచ్చిన ప్రతి సింహాన్ని స్వర్గానికి పంపించేసింది. ఒక రోజు హైనాలు స్కార్ఫీస్ గుంపులో ఉన్న ఒక ఆడసింహం మీద అటాక్ చేసి దాని ప్రాణాలు తీసాయి. అప్పుడు స్కార్ఫీస్ ప్రతీకార యుద్ధం మొదలెట్టింది. తన తోటి సింహం యొక్క మరణానికి కారణమైన 400 హైనాల్ని ఊచకోత కోసింది. నేలపైన ఉన్న ప్రతి ఎద్దులతోనే కాకుండా నీళ్ళలో ఉన్న ముసల్ని కూడా తన రాజ్యం నుంచి వెళ్ళగొట్టింది. అంతేగాని చరిత్రలో ఈ సింహం కూడా చేయలేని విధంగా ఒక పెద్ద మొగ హిప్పోపోటల్ తన సింగిల్ హ్యాండ్ తో చంపి నరకానికి పంపించింది. ఈ సింహం 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాలి దీని ఆధీనంలో 900 సింహాలు ఉంటాయి. అందులో ఏది కూడా దీనికి ఎదురు నిలిచే సాహసం చేయలేదు. ఎంత గొప్ప రాజైనా సరే ఏదో రోజు నేలకోలాల్సిందే అన్న విధంగా ఈ సింహం కూడా 14 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధాలు గాయాల తర్వాత దీని యొక్క బలం క్షీణిస్తూ ఏ సింహం చేతిలో కూడా ఓడిపోకుండా 2021లో శాంతియుతంగా మరణించింది. ఒక యుద్ధ ప్రభువులో పాలించిన తన సామ్రాజ్యంలోనే చివరి శ్వాసను విడిచి. ఈ సింహాన్ని చూస్తే నాకు ఒక మాట చెప్పాలంటే, ఈ సింహం ఒక రాజులా పుట్టింది, ఒక రాజులా పెరిగింది, ఒక రాజులాగే బోర్న్ లైక్ ఏ కింగ్, హీ లివ్ లైక్ ఏ కింగ్, హీ డై లైక్ ఏ కింగ్. ఈ వీడియో మధ్యలో ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. ఈ వీడియో మీకు నచ్చితేనే వీడియోకి లైక్ వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందు తేవడానికి నాకు కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ప్లీజ్ డూ ఇట్. ఈ ఫోటోలో కనబడుతున్న 100 years యూ నెవర్ సీన్ అనే మూవీని మీరు ఎవరు చూడలేనప్పుడు తీయడం ఎందుకు అసలు అనుకుంటున్నారా? అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ మూవీ 2015లోనే తీశారు. కానీ 100 సంవత్సరాల తర్వాత అదే రిలీజ్ అయ్యేలాగా ఒక బుల్లెట్ ప్రూఫ్ లాకర్ లో పెట్టి టైమర్ సెట్ చేశారు. ఈ లాకర్ తో అక్కడ ఈ మూవీకి రెట్రో, ఫ్యూచర్, నేచర్ అనే 3 టీజర్లు రిలీజ్ చేశారు. అంటే ఈ మూవీని డైరెక్ట్ చేసింది జాన్ మల్కోవిచ్. ఇది 100 సంవత్సరాల తర్వాత 2115లో రిలీజ్ అయ్యేలాగా టైమర్ సెట్ చేశారు. మీలో అప్పటికి ఎవరైనా బతుకుండి ఈ మూవీ చూస్తే ఎలా ఉందో చూసొచ్చి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అదిరిపోలా మిమ్మల్ని నేను బాగు చేయలేను. ఇక నెక్స్ట్ టాపిక్ విషయానికి వచ్చేస్తే, ఇది టాపిక్ కదా, ఒక గ్రేట్ ఇండియన్ సోల్జర్ కి ట్రిబ్యూట్ గా చెప్పుకోవచ్చు. ముందుగా ఈ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో అనుభవం స్టోరీ ఏంటి చెప్తాను. ఒక ప్రమాదం జరగబోతుంది తెలిస్తే ఎవరైనా సరే ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడతారు. కానీ కొంతమంది ఉంటారు, తన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళు ప్రాణత్యాగాన్ని కూడా వెనకాడకుండా పోరాడతారు. అలాంటి వాళ్ళని అంటారు రియల్ హీరోస్ అని. అలాంటి హీరోస్ లో ఒకటే ఫ్లయింగ్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్. ఈయన అతని యొక్క డ్యూటీ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేశాడు. సిద్ధార్థ్ తన డ్యూటీలో భాగంగా 3rd April రోజున షాగ్వార్ జెట్ ని ఫ్లయింగ్ చేస్తాడు. అందులో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దాన్ని గమనించడం తోటి సిద్ధార్థ్ ఎటువంటి ధైర్యం కోల్పోకుండా తనతో పాటున్న తన కో పైలట్ ని సేఫ్ గా ఇమాక్యులేట్ చేసి తన ప్రాణాలు కాపాడాడు. సిద్ధార్థ్ అనుకుంటే ఈజీగా తన కూడా ఆ ఫ్లైట్ నుంచి ఇమాక్యులేట్ అయ్యి తన ప్రాణాలు కాపాడుకునేవాడు. తను ఒకేలా అలా చేస్తే ఆ ఫ్లయింగ్ జెట్ కింద ఉన్న జనావాసం మీద పడితే అక్కడ ఉన్న ఇన్నోసెంట్ పీపుల్ యొక్క ప్రాణాలకు ప్రమాదం అని ఆ ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే ఆ జనావాసాలకు దూరంగా ఫ్లై చేసుకుంటా వెళ్లి అక్కడ సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తూ దురదృష్టవశాత్తు ప్లేన్ క్రాస్ అవడం వల్ల చనిపోయి తిరిగి రాని లోకాలకు చేరుకున్నాడు. సిద్ధార్థ్ ఒక గొప్ప పైలటే కాదు, ఒక మంచి కొడుకు, ఒక అమ్మాయి కాబోయే భర్త కూడా. 25th మార్చి నాటికి ఆయన ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తర్వాత సెలవులు ముగించుకొని డ్యూటీలోకి వెళ్ళారు. ఈ ప్రమాదం జరిగింది. తన పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్తే తన కాబోయే భార్య ఏడుస్తూ తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుంటాడు అనుకున్న భర్త చనిపోయారికి అమ్మాయి పెట్టి ఆర్తనాదాలకి అక్కడికి వచ్చిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ యొక్క గుండెలు కరిగిపోయాయి. సిద్ధార్థ్ ఒక్కడే కాదు, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సేవలు అందించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళతో మాట్లాడుతూ, సిద్ధార్థ్ యొక్క మరణం వల్ల మాకు ఎటువంటి బాధ లేదు, ఎందుకంటే ఈ దేశానికి ఒక గొప్ప వీరుని అందించేందుకు మా గుండెలు గర్వంతో నిండిపోయాయని చెప్పారు. ఇది మామ పేట్రియాటిజం అంటే, ఇది మామ దేశభక్తి అంటే ఒక ఇండియన్ మాత్రమే అనుభవించగలిగే అమేజింగ్ ఫీలింగ్ మామ ఇది. ఇలాంటి ఒక గొప్ప వీరుడి గురించి మనం IPL మరియు
చిట్టి పిక్కల్స్ గొడవల్లో పడి మర్చిపోయాం మామ. సిద్ధార్థ లాంటి వీరుల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మీకు ఈ విషయం తెలియడం ఇదే ఫస్ట్ టైం అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ టాపిక్ కోకో కోలా విషయానికి వచ్చేస్తే ఇది ఒక భయంకరమైన డ్రింక్ మామ. ఇది ఎంత ప్రమాదకరం చూపించడం కోసం ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేశారు మామ. ఒక తుప్పు పట్టిన కడ్డీని ఒక గ్లాస్ లో పెట్టి కోకో కోలాని పోసి కొన్ని గంటల తర్వాత తీస్తే దాని తుప్పు మొత్తం వదిలిపోయింది. అదే కోకో కోలాని తీసుకెళ్లి టాయిలెట్ దాంట్లో పోస్తే అది ఫినాయిల్ కి సమానంగా క్లీన్ చేసింది. ఇంకేంటి దాని తాగితే బాడీ కూడా నీట్ గా క్లీన్ అయిపోద్ది అనుకుంటున్నారా? మీ బాడీ నీట్ గా క్లీన్ అవడం కాదు, శ్మశానానికి లేదైద్ది. అదే ఎక్స్పెరిమెంట్ లో భాగంగా స్టమక్ లో ఉండే స్టమక్ లిక్విడ్ ని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో కోకో కోలా పోస్తే ఒక డేంజరస్ రియాక్షన్ జరిగింది. అదే రియాక్షన్ మీరు కోకో కోలా తాగిన ప్రతిసారి మీ కడుపులో జరుగుతుంది. ఇది చూసాక కూడా మీకు ఇంకా కోకో కోలా తాగాలనిపిస్తుందంటే తర్వాత అందరూ కలిసి మీ ఫోటోకి దండం పెట్టి దండేస్తారు. మీలో చాలా మంది కూడా ఎటువంటి పురుగు మందులు ఫర్టిలైజర్స్ కలపని ఫ్రూట్స్ తినాలండి. ఆ తినడం కోసం మీకు మంచి 2 ఫ్రూట్స్ గురించి చెప్తా. అందులో మొదటిది బనానా. బనానా ప్లాంట్ కి ఎటువంటి పురుగు మందులు వాడినా సరే అవన్నీ రోటన్ అయిపోతాయి. ఆ బనానా ఫ్రూట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ కూడా చూపించు. ఇక రెండోది వచ్చేసి గోవా, అదే జామ పండు. దీంట్లో ఎవ్వరు కూడా ఏమీ కలపలేరు. ఓకే డార్లింగ్స్, ఈ రోజు ఈ వీడియో ఇంతవరకే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ నుంచి వచ్చే మరిన్ని వీడియోలు మీరు చూడొచ్చు. అంతేకాకుండా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. మీట్ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.